అందరికీ నమస్కారం అండి. మామూలుగా అయితే రిపేర్ కేసులు చాలా సందర్భాల్లో రిపేర్ చేసి వీడియోలు పెట్టడం జరిగింది. ఇది ఇటువంటి హారబుల్ రిపేర్ కేసు. ఇది రిపేర్ కేసు అనకూడదు బేసిక్గా. ఇదైతే డిజాస్టర్స్ కేసు అని చెప్పాలి. అలాంటి కేసు నా దగ్గరకు ఒకటి వచ్చింది. మామూలుగా రిపేర్ కేసు వందల్లో నేను చూస్తుంటాను. ఇదైతే డిజాస్టర్స్ కేసు అండి. ఈ వీడియో మీరు చివరిదాకా చూస్తే అసలు రిపేర్ కేసుకి డిజాస్టర్స్ కేసుకి డిఫరెన్స్ ఏంటి అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను 5-6 క్లినిక్స్కి వెళ్ళొచ్చాను, మీరు నాకు ఈ ప్రైస్ ఇవ్వండి, నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానని చాలామంది అడుగుతున్నారు. లేకపోతే ఎక్కడెక్కడో పోయాను, 10 క్లినిక్స్కి వెళ్ళాను, ఇక్కడ వచ్చాను, సో అట్లా కంపారిజన్ చేస్తున్నారు. సో చాలామందికి ఎక్కడైనా చేసుకోవచ్చు ట్రాన్స్ప్లాంట్, మీ దగ్గర ఎందుకు చేసుకోవాలి, లేకుంటే మంచి డాక్టర్ దగ్గర ఎందుకు చేసుకోవాలి అని అడిగే వారికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఎందుకంటే మనం ఒక్క మాటలో చెప్పలేం ఎందుకు మంచి సర్జన్ దగ్గర ట్రాన్స్ప్లాంట్, కానీ ఎనీ సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ అనే చెప్పడం లేదు, కానీ ఎనీ సర్జరీ మనం మంచి సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే దానికి ఈ వీడియో సమాధానం అయితే చెప్తుంది. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇది డిజాస్టర్స్ ట్రాన్స్ప్లాంట్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఘోరమైన సర్జరీస్ నేను ఆల్మోస్ట్ చాలా తక్కువ చూశాను. రిపేర్ కేసులు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తున్నా. సో కాబట్టి ఈ పేషెంట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ముందు కాస్ట్ ఒకటే కదా, కాస్ట్ అసలు చూడొద్దు. కాస్ట్ కంటే ముందు క్వాలిటీ చూడండి. చాలామంది కాస్ట్ మీద వెళ్తున్నారు 90%. అప్పుడు మీరు ఎవరెవరు మీకు సరిపడే లుక్రేటివ్ ప్యాకేజ్, చిన్న బడ్జెట్ ప్యాకేజ్ ఇచ్చేస్తే మీకు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు. తర్వాత మీరు డిజాస్టర్స్ ట్రాన్స్ప్లాంట్ 5 times ఎక్స్ట్రా స్పెండ్ చేసినా కూడా నీ హెయిర్ రాదు మళ్ళీ. సో కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు చాలా మటుకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఈ వీడియో రిపేర్ కేసు, డిజాస్టర్స్ కేసు నా కన్సల్టేషన్లో చూసిన తర్వాత ఇది ఒక హారబుల్ కేసు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు అసలు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ నేను రివీల్ చేయదలుచుకోలేదు ఇక్కడ. బట్ అయితే వాళ్ళకి మినిమం సెన్స్, అంటే మినిమం ఎస్థెటిక్ సెన్స్ కూడా లేకుండా, మినిమం సర్జికల్ ప్రిన్సిపల్స్ కూడా తెలియకుండా సర్జరీ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మైక్రో అండ్ మ్యాక్రోగ్రాఫ్ట్స్, అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ 5 to 6 mm సైజ్ ఉంటాయి. అట్లాంటి గ్రాఫ్ట్లు హార్వెస్ట్ చేసి అలాంటి గ్రాఫ్ట్లు ఇంప్లాంట్ చేశారు. అంటే అసలు ఏబిసిడి కదా, దానికంటే ముందు కూడా ఏమీ తెలియదు వాళ్ళకి. ఆ ముందర చూస్తే మీరు ప్లగ్స్ అంటాము, ఇది మోల్డ్ ఆల్మోస్ట్ 15 ఏళ్ళ ముందు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు మరి. సో ఆ ప్లగ్స్ అన్ని పెట్టడం జరిగింది. సో ప్లగ్స్ అనేది ముందర పెట్టారు, మరియు ఇక్కడ బ్యాక్ సైడ్ క్రౌన్లోనే పెట్టారు. అదేవిధంగా హార్వెస్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ హార్వెస్ట్ చేశారు. సో మైక్రో అండ్ మ్యాక్రోగ్రాఫ్ట్స్ అంటాము. అలాంటి టెక్నిక్, ప్రిమిటివ్ టెక్నిక్స్ మరి ఎలా చేస్తున్నారో, పేషెంట్స్ ఎందుకు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనే దానికి కారణం ఏంటంటే కేవలం బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేయడమే. ఎవరో గూగుల్లో తక్కువ 1 రూపీ ట్రాన్స్ప్లాంట్ అని 39,000 రూపీస్ ఏదో రకరకాల అడ్వర్టైజ్మెంట్ చూసి ఆయన చేయించుకోవడం జరిగింది. అయితే ఎవరైతే కాస్ట్ చూసి ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారో 99.9% వాళ్ళు ఇలాంటి గుంతలోనే పడతారు. ఎందుకంటే కాస్ట్ అనేది ఒకడొక ప్రైస్ ఛార్జ్ చేస్తే వేరేవాడు ఇంకో తక్కువ చెప్తాడు, ఇంకోటి ఇంకా తక్కువ చెప్తాడు, ఇంకోటి ఇంకా తక్కువ చెప్తాడు. ఆ చివరికి వెళ్తే నువ్వు లాస్ట్లో ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఎవరి దగ్గర చేసుకోవాలని అనుకున్నప్పుడు యాక్చువల్గా ఒక 4 సర్జన్లు, బెస్ట్ సర్జన్లు చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా హైయెస్ట్ ఎవరు ఛార్జ్ చేస్తారు, లోయెస్ట్ ఎవరు ఛార్జ్ చేస్తారు, మధ్యలో ఎవరు ఛార్జ్ చేస్తారు, వాళ్ళు చూసిపోతే డెఫినెట్గా మీకు మిగిలేది డిజాస్టర్స్ ట్రాన్స్ప్లాంట్. అలాంటి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనం చేసేటప్పుడు రీసెర్చ్ 4-5 సర్జన్లను చూసి, మంచి డాక్టర్స్ చూసి వాళ్ళలో కంపారిజన్ తీసుకురావాలి. అట్లా కాకుండా ఒక టెక్నీషియన్ చేసే క్లినిక్ తీసుకొని వచ్చి డాక్టర్తో కంపేర్ చేయడము, లేకపోతే హై ఎండ్ ఛార్జ్ చేసే వాళ్ళు తీసుకొచ్చి లో ఎండ్ ఛార్జ్ చేసే వాళ్ళతో కంపేర్ చేయడం వలన ఈ బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ వలన ఇంత ఘోరాలు జరుగుతున్నాయని నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు టెక్నీషియన్ కాదు కదా, ఎవరు చేస్తారో కూడా తెలియదు. ఇక్కడ రిజల్ట్స్ సంగతి దేవుడు ఎరుగు, కానీ సేఫ్టీ మాత్రం గ్యారెంటీగా ఉండదు. సో అందువల్ల అతను చూడండి, ఫ్రంట్ సైడ్ ఉన్న ప్లగ్స్ కానీ,
ఆ బ్యాక్ సైడ్ క్రౌన్ ఏరియాలో ఉన్న ప్లగ్స్ కానీ సో హారిబుల్. అక్కడ మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత ఫైబ్రోసిస్ ఫార్మ్ అయ్యి మనం మళ్ళీ దాన్ని రిమూవ్ చేయలేము, మళ్ళీ రీఇంప్లాంట్ చేయలేము. అదేవిధంగా మీరు డోనర్ గమనించినట్లయితే రైట్ సైడ్ మీరు చూడండి, ప్లగ్స్ పెద్ద పెద్ద 5 to 6 millimeters హార్వెస్టేషన్ చేశారు. బయాప్సీ తీస్తాం అలాంటి పంచులతో చేశారు ఎవరో. అక్కడంతా గట్టిగా ఫైబ్రోసిస్ అయిపోయి స్కిన్ అంతా పాడైపోయింది. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది కన్సల్టేషన్లో. ఆయన చూస్తానే దీన్ని రిపేర్ చేద్దామా వద్దా అని నాకు ఒక రౌండ్, ఎందుకంటే మామూలు సర్జరీ చేయడానికి 6 to 7 hours సరిపోతుంది. ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 గంటలు ఎక్స్ట్రా కావాలి, స్ట్రెయిన్ ఎక్స్ట్రా అవుతుంది. ఇదంతా నిజంగా స్ట్రెయిన్ అయ్యారు. చాలామంది సర్జన్లు ఇలాంటి రిపేర్ కేసులు తీసుకోరు. సో అందువల్ల డెఫినెట్గా మీకు ఇది ఆలోచించాల్సిన విషయము. చాలామంది నన్ను అడిగినప్పుడు సమాధానం ఉండదు. ఎందుకు అక్కడ చీప్గా చేస్తారు, ఎందుకు ఇక్కడ ఎక్కువ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇంకెందుకు ఎక్కువ చేస్తారంటే కంపారిజన్ అడిగినప్పుడు ఒక సింగిల్ సమాధానం అయితే ఉండదు. ఇలాంటి వీడియో అయితే సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. క్రౌన్ ఏరియాలో మనం ఇంప్లాంట్ చేసేటప్పుడు మనకు సుడి ఉంటుంది, దాని చుట్టూ యాంగులేషన్స్ ఉంటాయి. అవి ఒక్కొక్క పేషెంట్కి ఒక రకంగా ఉంటుంది యాంగులేషన్స్. మళ్ళీ ఫ్రంట్ సైడ్ యాంగిల్స్ ఎలా జాయిన్ అవుతాయి అవి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏం లేవు, జస్ట్ ఊరికే మన చెట్లు అన్నట్టు నాటేశారు అంతే. సో వెనకాల మీరు చూస్తే కుచ్చులుగా ఉంది. అది దాన్ని షేర్ చేసుకున్నా కష్టమే, అట్లా ఉంచుకున్నా కష్టమే. సో అన్ని విధాల పేషెంట్ అక్కడ ఆయన అసలు క్యాబ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ వలన ఇట్లా అయిందని. సో కాబట్టి ఇది చాలా గమనించాల్సిన విషయం. చాలామంది ఏంటంటే ముందర ఎవరు వచ్చేసి ఇట్లా దువ్వేసి ఫేస్బుక్లో అంతా ఇట్లా దువ్వేసి ముందర మనకు వచ్చేసిందని పెడుతుంటారు. యాక్చువల్గా అయితే ముందర ఒకటే హెయిర్ లైన్లో వస్తే సరిపోదు, వెనక కూడా మ్యాచింగ్ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి కదా. ఎట్లా దూకున్నా న్యాచురల్గా ఉండేటట్టుగా చేసే సర్జన్ దగ్గర మీరు వెళ్ళాలి. ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఏదో ముందర పెట్టేసి దువ్వేస్తుంటారు. అక్కడ కూర్చుని డాల్కి ఇంప్లాంట్ చేసినట్టు తెలుస్తుంటుంది. అట్లాంటి వీడియోలు పెట్టేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. చూద్దాం, దీన్ని రిపేర్ చేసి మనం చూద్దాం ఎటువంటి రిజల్ట్స్ తీసుకొస్తామని చూద్దాం. అసలు ఇటువంటి పేషెంట్ మన కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మన ప్లాన్ ఏంటి, అసలు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చేయగలుచుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ బడ్జెట్ ఉంటుంది కన్సర్న్. అన్ఫార్చునేట్లీ ఇలాంటి పేషెంట్లో ఒకసారికి ఏం చేయలేము. అయితే ఇది ఒకసారి చేసామనుకోండి, బట్ చాలాసార్లు 2-3 సార్లు రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంటల్ ప్లగ్స్ తీసేయాలి. అది ఎలా ఉందంటే ఒక్కొక్క చోట 5 to 6 millimeters ప్లగ్స్ ఇంప్లాంట్ చేయడం వలన మనం హార్వెస్టేషన్ చేసినప్పుడు అన్ని హెయిర్ తీయలేం. అన్ని హెయిర్ తీస్తే అక్కడ పెద్ద హోల్ పడుతుంది. కాబట్టి మనం ఈ రిమూవల్ ఉంది కదా ప్లగ్స్ని, దీన్నే 2-3 సార్లు తీయాలి మనం. చూసారా ఎంత డిఫికల్ట్ అంటే. ఇప్పుడు తీస్తాం సరే, అక్కడ ఇంప్లాంటేషన్ ఏంటి, అక్కడ ఇంప్లాంటేషన్ ఇమీడియట్గా చేయలేము. సో ఇవన్నీ టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఫ్రంటల్ ప్లగ్స్ ఎంతవరకు పాసిబిలిటీ అంత తీసేద్దామని డిసైడ్ చేసాము. రెండోది క్రౌన్లో కూడా ప్లగ్స్ రిమూవ్ చేద్దామని. సో ఆ రిమూవ్ చేసిన చోట మనం ఇంప్లాంట్ చేయలేం కాబట్టి అక్కడ గ్యాప్స్ అలాగ ఉంటుంది, దాన్ని సెకండ్ టైంలో చేయాల్సిందే. ఇంకా లాస్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ డోనర్లో కూడా ఇంప్లాంట్ చేద్దాం ప్లాన్ ఉంది. ఇది ఈ సెషన్లో అయితే అవ్వదు, 3వ సెషన్లో చేయాల్సి ఉంటుంది అది. సో ఫస్ట్ సెకండ్ సెషన్ రిపేరు రీడెన్సిటీ చేయడం అయితే చేద్దాము. లాస్ట్లో మాత్రం బ్యాక్ సైడ్ మనం ఆ స్కార్స్ కూడా ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఇది ప్లాన్ బేసిక్గా. 80-90% అయితే నేను కరెక్షన్ ఫస్ట్ సెషన్లో చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఫైనల్ రిఫైన్మెంట్ ఏదైనా ఉంటే తర్వాత చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. సో ఇది యాక్చువల్గా నేను డిసైడ్ చేసిన ఇతనికి సూటబుల్ ప్లాన్ ఫర్ సర్జరీ అనమాట. సో ఇప్పుడు సెషన్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్టర్ 8-9 months తర్వాత నేను అతను కలవడం జరిగింది రివ్యూకి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్లో ఆల్రెడీ ఇది ఫ్రంట్ క్రౌన్ ఏరియా బాల్డ్ ఉన్న పేషెంట్. ఇలాంటి పేషెంట్కి మనం 2 సార్లు చేయాలి. దాంట్లో మళ్ళీ పక్కన రిపేర్ ఒకటి. సో చాలా ఇబ్బంది. ఒకేసారి రిపేర్ రిమూవల్ ఫ్రంట్ బ్యాక్ చేస్తే మనం ఏం డెన్సిటీ తీసుకురాలేము. సో అయినా కూడా మ్యాక్సిమం చేయడం జరిగింది ఇతనికి. డెన్సిటీ ఫ్రంట్ సైడ్ నేను 90% ఫ్రంటల్ హెయిర్ లైన్ కరెక్ట్ చేశాను ఫస్ట్ టైంలోనే. అయితే ముందుకు హెయిర్ లైన్ తీసుకురాలేదు, ఎందుకంటే వర్క్ చాలా ఉంది, వెనకాల చేయాలి, సైడ్స్ కూడా మనం కరెక్ట్ చేయాలి కాబట్టి చాలా హెయిర్ లైన్ ముందు తీసుకురాలేదు నేను. సో వెనకాల క్రౌన్లో మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ నేను 90% కవర్ చేశాను. ఒకేసారి ఇంకా ఎక్కువ డెన్సిటీ పెట్టడానికి కుదరదు ఆయనకి, ఎందుకంటే ఫ్రంట్ కూడా మనం ఇంప్లాంట్ చేయాలి, ఫ్రంట్ రిమూవ్ చేయాలి, బ్యాక్ సైడ్ రిమూవ్ చేయాలి, బ్యాక్ సైడ్ మళ్ళీ రీఇంప్లాంట్ చేయాలి. చాలా టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి రీజనబుల్లీ గుడ్ వచ్చేటట్టుగా నేను రిమూవ్ చేసి ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఇటువంటి పేషెంట్కి ఫ్రంట్ సైడ్ ఇంకా రిఫైన్ చేయాలంటే ఇంకో రౌండ్ మనం మళ్ళీ కూడా చేసుకోవచ్చు.
ప్లస్ క్రౌన్లో ఇంకొన్ని ఇంప్లాంట్ చేసుకోవచ్చు. మన క్రౌన్లో ఎన్ని గ్రాఫ్లు పెట్టినా కూడా డెన్సిటీ తక్కువగానే కనపడుతుంది. సో అందువల్ల ఇటువంటి పేషెంట్స్కి ఒక్కసారికి ఆల్మోస్ట్ 80-90% సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చి, పిక్చర్స్ కంటే వీడియోస్ కంటే కూడా ఇన్ రియాలిటీ చాలా బాగుంది ఆయనకి. ఈ సో హ్యాపీ. ఈ రిపేర్ అవడానికి డెఫినెట్గా అంత ఈజీ అయితే కాదు, ఇది చాలా కష్టపడాల్సి వచ్చింది. దానితో స్కిన్ కూడా ఆల్రెడీ ఫైబ్రోసిస్ అవడం వల్ల ఇంప్లాంట్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ ముందర స్లిట్స్ పెట్టడానికి కానీ చాలా కష్టం అనిపించింది ఈ కేసు నాకైతే. సో ఇట్లాంటి కేసులు డైలీ చేయడం కూడా చాలా కష్టం. సో ఇతనికి 80% డెన్సిటీ వైజ్ ఓవరాల్ లుక్ డెఫినెట్గా అయితే ఇంప్రూవ్ చేశాను. క్రౌన్ చూస్తే మామూలుగా ఒక 2 సార్లు చేస్తే అంత డెన్సిటీ రాదు, అలాంటిది ఒకసారికి ఆల్మోస్ట్ మంచి డెన్సిటీ తీసుకురాగలిగాము. ఇది ఎందుకు అంటే ఆయనకు కొంచెం డెన్సిటీ కూడా బాగుంది డోనర్, ఇవన్నీ మ్యాటర్స్. సో కాబట్టి ఇటువంటి పేషెంట్లకి ఇంకా రిఫైన్మెంట్ చేయాలంటే సెకండ్ టైం కూడా మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చేయాల్సి రావచ్చు. 80-90% అయితే ఒకసారిలో కుదిరింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ మరియు రిమూవల్ అండ్ రిపేర్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇది ఖర్చుతో కూడుకున్న పని, స్ట్రెయిన్తో కూడుకున్న పని. చాలామంది సర్జన్లు ప్రామిస్ చేయరు దీనికి, ఇట్లాంటి కేసుకి, ఎందుకంటే నేను చేయలేనని చెప్తారు. ఎందుకంటే ఏం వస్తుందో రాదు గ్యారెంటీ లే వాళ్ళకి. ఇంకోటి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోరు, ఇక్కడ కూర్చొని 8 hours నేను ఎందుకు చేయాలనే ఉద్దేశాలు తీసుకోరు. ప్యాషన్ ఉంటే తప్ప ఇట్లాంటి కేసులు ఎవరు తీసుకోరు. కాబట్టి మంచి సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అన్ని చోట్ల ఒకటే కదా ట్రాన్స్ప్లాంట్ అన్న అడిగే వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉండదు, బేసిక్గా ఐడియా ఉండదు. ట్రాన్స్ప్లాంట్ అన్న తర్వాత ఓన్లీ ముందర చేసుకుంటే ఏదో హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటారు, అట్లా కాదు. అది ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యారథాన్. అంటే టఫ్ జాబ్, టఫ్ సర్జరీ. అది చాలా ఒక్కొక్క హెయిర్ తీసి పెట్టడము చాలా టఫ్ సర్జరీ. అందువలన మంచి సర్జరీని సెలెక్ట్ చేసుకోకపోతే నీకు ఎంటికలు రాకపోగా వెనకాల ఉన్న డోనర్ పోయి మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి 3-4 సార్లు స్పెండ్ చేయాల్సి వచ్చిన సందర్భాలు నా పేషెంట్లు చాలా మంది చెప్పారు నాకు. సో అందువల్ల మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళడం ఎంతైనా అవసరం అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా ఒక ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. కన్క్లూజన్ ఏంటంటే ఇటువంటి కేసెస్లో చాలామంది ఇందాక మాట్లాడుకున్నాం మనం. అయితే నేను 5-6 క్లినిక్లు తిరిగి వచ్చాను. 5-6 క్లినిక్లు తిరిగినా 10 క్లినిక్లు తిరిగినా యూజ్ ఏంటి? మంచి డాక్టర్లు 4 కలిస్తే చాలు. ఆ 4లో బెస్ట్ ఎవరినో సెలెక్ట్ చేసుకోవడం చాలు. నెక్స్ట్ కమ్స్ యువర్ కాస్ట్, అది ఇది. అట్లా కాకుండా కాస్టే ప్రయారిటీ పెట్టుకుంటే ఒకటి 50,000 ఛార్జ్ చేస్తే, ఇంకోటి 30,000 చేస్తే, ఇంకోటి 20,000 చేస్తే, ఇంకోటి 10,000, ఇంకోటి ఫ్రీగా కూడా చేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా కూడా చేస్తారు. అప్పుడు మనకు క్వాలిటీ అనేది తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రైస్, ఇప్పుడు ఒక సర్జన్ మంచి సర్జన్ ఒక కాస్ట్ చెప్పాడు అనుకోండి, వేరే వాళ్ళు దానికంటే 10,000 తక్కువ చెప్తారు మీకు. ఎందుకు? నేను లీవ్ చేసి ఇంకొక నెక్స్ట్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఒక మంచి సర్జన్ కరెక్ట్ నెంబర్ మీకు చెప్తాడు, 3,000 3,500 గ్రాఫ్ట్ చేసుకోండి అని చెప్తారు. చాలామంది ఏం చేస్తారంటే మార్కెటింగ్ గిమ్మిక్స్, వాళ్ళు 3,000 చెప్పారా అని చెప్పి నేను నీకు 6,000 గ్రాఫ్ట్ చేస్తా అంటారు. మీరు నిజం అనుకుంటారు, 6,000 గ్రాఫ్ట్స్ అక్కడ 3,000 ఇంత కాస్ట్ అవుతుంది, ఇక్కడ 6,000 సేమ్ కాస్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది పప్పులో కాలు పెట్టారు. అసలు 6,000 గ్రాఫ్ట్ చేయొచ్చలేదు మీకు తెలియదు. నాకు తెలిసి నేను ఒక సింగిల్ డేలో లాస్ట్ 18 ఏళ్ళుగా 6,000 గ్రాఫ్ట్స్ ఎవరికి చేయలే. చాలా మంది చెప్తున్నారు చేశారు సార్, నాకు ఎక్కడో చేశారని. నాకైతే తెలియదు ఎలా చేస్తారో, అది మీ డాక్టర్ అడగాలి. ఫాలికల్స్ ఉంటాయి, అవి గ్రాఫ్ట్స్ ఉండవు, ఫాలికల్స్ ఉంటాయి. ఇట్లా సెకండ్ మిస్టేక్ ఇట్లా చేయడం వల్ల పప్పులో కాలు పెడతారు. అన్నిటికంటే కూడా క్వాలిటీ గురించి అబ్జర్వ్ చేయకుండా, క్వాలిటీ గురించి ఏం తెలియకుండా, సర్జన్ ఎక్స్పీరియన్స్ లేకుండా డెసిషన్ తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఇవి. ఎందుకంటే ఓన్లీ కాస్ట్ మీద వెళ్ళే వాళ్ళు ఇట్లా గుంతలో పడే అవకాశాలు భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని మనం ఏం చేయలేము. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి డే 1 నుంచి మళ్ళీ తెలిసిపోతుంది సరిగా లేదని. సో అందువల్ల జెన్యూన్ మైండ్ సెట్ మంచిగా ఉండే సర్జన్, మైండ్ సెట్ మంచిగా ఉండే క్లినిక్ వెళ్ళకపోతే, రేపొద్దున నీకు ఏదైనా కాంప్లికేషన్ అయినా కూడా డాక్టర్స్ ఫాలోఅప్ చేయకపోతే, సో డెఫినెట్గా నీకు అవుట్కమ్ అనేది సరిగా ఉండకపోవచ్చు. అందువల్ల ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎమర్జెన్సీ ప్రొసీజర్ అయితే కాదు. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు, 2-3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు, 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు, తర్వాత కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాదు ఇది. అందువల్ల డబ్బులు ఉన్నప్పుడు నిదానంగా అరేంజ్ చేసుకోవడమే మంచిదని నా అభిప్రాయము. మంచి క్లినిక్స్ 4-5 వెళ్ళిన తర్వాత ఈక్వల్ క్లినిక్స్ కంపేర్ చేసుకోవడం మంచిది. అంటే ఎక్కడో 20,000 ఛార్జ్ చేసేవాడిని 1 lakh ఛార్జ్ చేసేవాడిని కంపేర్ చేసుకోకుండా ఈక్వల్గా చేసే సర్జన్స్ చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎత్తుక్కొని వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఎవరు రిజల్ట్స్ బాగా ఇస్తున్నారు, రిజల్ట్స్ చూసినప్పుడు హెయిర్ లైన్ క్వాలిటీ ఏంటి, రిపేర్ సర్జరీలు ఎంతమంది చేస్తున్నారని ఆలోచించండి. ఎందుకంటే రిపేర్ సర్జరీ చేయడం అంత ఈజీ కాదు. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ క్లినిక్ అయితే మనం వెళ్ళొచ్చు. అందువల్ల కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా మీ ట్రాన్స్ప్లాంట్ అయితే డిజాస్టర్స్ ట్రాన్స్ప్లాంట్ అయితే అవ్వదు. సో
అది నా అభిప్రాయం. కైండ్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇంకొన్ని అప్డేట్స్, నేను పాసిబుల్ అప్డేట్స్ పెడుతుంటాను. కైండ్లీ వాచ్ ద ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.